हेलो मास्टर्स। फ्रेंड्स, नमस्ते। आप सभी का बहुत बहुत स्वागत है री इन्वेंट के डे 7 में। हम ऑलमोस्ट एक वीक हमारा हो भी गया, पता भी नहीं चल रहा है, इतनी फास्ट हमारी जर्नी चल रही है। तो चलिए मास्टर, इसी के साथ हम ध्यान के लिए ध्यान की यात्रा शुरू करते हैं। प्लीज कंफर्टेबली बैठ जाइए। चश्मा पहना है तो उतार दीजिए। पैरों को क्रॉस कर दीजिए। हाथों को लॉक कर दीजिए और कंफर्टेबली बैठकर अपनी आंखें बंद कर दीजिए। హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ స్వీయ పునరావిష్కరణ ఈ కార్యక్రమానికి 7వ రోజుకు స్వాగతం, సుస్వాగతం అందరికీ కూడా. మరి ఇవాల్టి కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా మనందరం కూడా ధ్యాన నిమగ్నులం అయిపోదాం చక్కటి సంగీత నేపథ్యంతో. సో ఎవరికైనా కళ్ళజోడు ఉంటే పక్కన పెట్టేసుకొని, కళ్ళు రెండు మూసేసుకొని, వేళ్ళలో వ్రేళ్ళు పెట్టేసుకొని, కాళ్ళు రెండు క్రాస్ చేసేసుకుందాం. స్థిర సుఖ ఆసనంలో ఎవరికి ఎలా విశ్రమించాలో అలా విశ్రమించేస్తూ, సో పైన కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోవచ్చండి, నో ప్రాబ్లం. సో మరి చక్కటి సంగీతనాద ధ్యానంతో సహజంగా సరళంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ కూర్చుందాం. ஆத்ம நண்பர்கள் அனைவருக்கும் வணக்கம் மாஸ்டர்ஸ். சுய மறுமலர்ச்சி நிகழ்ச்சிக்கு உங்கள் அனைவரையும் அன்புடன் வரவேற்கிறோம். முதலில் தியானத்தினுடன் ஆரம்பிக்கலாம் ஃப்ரெண்ட்ஸ். கைகளை கோர்த்து கொண்டு, கால்களை கிராஸ் செய்து கொண்டு, கண்களை மூடிக்கொள்ளலாம். கண்ணாடி அணிந்திருந்தால் கழட்டி வைத்து விடலாம் ஃப்ரெண்ட்ஸ். அழகான இசையுடன் இணைந்து நாம் அனைவரும் தியானம் செய்யலாம் ஃப்ரெண்ட்ஸ். கண்களை மூடிக்கொண்டு இயல்பான உள் செல்லும் வெளிவரும் மூச்சு காற்றுடன் இணைந்திருப்போம். ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. 7ನೇ ದಿನಕ್ಕೆ ಸ್ವಾಗತ. ಒಂದ್ ವಾರ ಆಯ್ತು ರೀಇನ್ವೆಂಟ್ ಯುವರ್ ಸೆಲ್ಫ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿ. ಸೊ ಇವಾಗ ಫಸ್ಟ್ ಮೆಡಿಟೇಷನ್ ಮಾಡೋಣ. ಎರಡು ಕೈಗಳನ್ನು ಜೋಡಿಸಿ, ಎರಡು ಕಾಲುಗಳನ್ನು ಜೋಡಿಸಿ, ಸ್ಥಿರ ಸುಖ ಆಸನದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡು ಸ್ಪೆಕ್ಸ್ ಅನ್ನು ತೆಗೆದಾಕ್ಬಿಟ್ಟು ಕಣ್ಣು ಮುಚ್ಕೊಂಡು ಸಂಗೀತ ಧ್ಯಾನವನ್ನ ಮಾಡೋಣ ಮಾಸ್ಟರ್ಸ್.
Seconds, friends. நிமிடங்கள் நண்பர்களே. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా సహజమైన ధ్యాన స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాం. మన రెండు అరచేతులు విడదీసి రెండు కళ్ళ పైన పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా అరచేతులు చూస్తూ కళ్ళోపం చేసుకుందామండి. மெதுவாக உங்கள் கைகளை பிரித்து கண்கள் மீது வைத்துக் கொள்ளலாம் ஃப்ரெண்ட்ஸ். 5, 4, 3, 2, 1, 0. Thank you. मास्टर, एक प्यारी सी मुस्कान के साथ जब भी आप तैयार हो प्लीज अपनी आंखें खोल दीजिए और प्रेजेंट क्षण में आ जाइए। थैंक यू मास्टर, इस वंडरफुल वंडरफुल एनर्जी के लिए, वंडरफुल वंडरफुल ध्यान के लिए आप सभी का बहुत 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 शुक्रिया। थैंक यू। ಲಾಸ್ಟ್ 5 seconds ಮಾಸ್ಟರ್. ಎರಡು ಕೈಗಳನ್ನ ಕಣ್ ಮೇಲೆ ಇಟ್ಕೊಂಡು ಮುಂದೆ ತಗೊಂಡ್ಬಂದು ಒಂದು ಒಳ್ಳೆ ನಗುವಿಂದ ಕಣ್ ತೆಗ್ದು ಈ ಮೆಡಿಟೇಷನ್ ಅನ್ನು ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡೋಣ. థ్యాంక్ యూ సో మచ్. ಎಲ್ಲರಿಗೂ ತುಂಬಾ థ్యాంక్స్. ఆవిష్కరణ తెలుగులో జరుగుతున్న ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను, పత్రి మేడం గారికి, అలాగే పరి అక్కకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన వారికి నా కృతజ్ఞతాభ్యాత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే జూమ్ వేదికగాను యూట్యూబ్ ద్వారాను వీక్షిస్తున్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో మరి ఈ వేళ
ప్రత్యేకమైన రోజే అని నా దృష్టిలో అయితే నేను అనుకుంటున్నాను. సో ఇవాళ విశిష్ట అతిథిగా మన ముందు విచ్చేసి ఉన్న వీరికి ముందుగా నమస్కరిస్తూ, సో వీరి గురించి పరిచయం చేసే అవకాశం నాకంటూ రావటం చాలా ఆనందంగా ఉంది. సో ఎందుకంటే గత 30 ఏళ్లుగా ఈ ధ్యాన మార్గంలో వీరు ఉంటూ పత్రిజికిను వెన్నుదన్నుగా ఉంటూ, సో వీరు చేపట్టిన కార్యక్రమాలు ఎలాంటివంటే చాలా అద్భుతమైన కార్యక్రమాలు, మెగా మెగా కార్యక్రమాలు అంటే మెగా ప్రాజెక్ట్స్ ని చేపడుతూ అందులో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తూ వస్తున్నారు. సో మన పిఎస్ఎస్ఎం మూమెంట్ కే ఒక మెయిన్ పిల్లర్ వీరు. సో ఏంటంటే కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ నుంచినో, అలాగే ద్వారకా నివాసం నుంచి, అలాగే ఇప్పుడు పత్రిజీ శక్తి స్థల్ అండ్ అలాగే బ్రహ్మర్షి పత్రిజీ మూవీకి కూడా వీరు ఎంత సహాయ సహకారాలు అందించారంటే దట్టు తెర వెనుక ఉంటూ అలు పెరుగని బాటసారి ఎలాగో అలు పెరగకుండా వీరు ఏమంటారు శ్రమిస్తూ అనడం తప్పే సేవలు అందిస్తూ వస్తున్నారు. సో ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ కి అందుకే చాలా ప్రముఖులు ఇంత ఆనందంగా ఉంది వీరి గురించి నేను ఆహ్వానించుకోవటం కానీ ఇవాళ. అందుకే నిజంగానే నాకు మాటలు రావట్లేదు సార్. మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి. ఎందుకు అంతులేని విధంగా సేవలను అందించడం, ఒక స్థిరత్వంతో కూడుకొని ఉండటం అండ్ అలాగే వారి జ్ఞానాన్ని కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ రావటం మన పిఎస్ఎస్ఎం చేసుకున్న నిజంగానే అదృష్టం అండి. సో అలాంటి వారిని ఇవాళ మనం ఇన్వైట్ చేసుకుంటున్నాం. వీరు బ్రాహ్మణ రత్నాన బిరుదాంకితులు కూడా. వారే మారం శివప్రసాద్ గారు. సో వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. సార్ వెల్కమ్ సార్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ టు యు ఆల్సో. స్టార్ట్ చేద్దాం. ఎస్ సార్. సార్ ఈ కార్యక్రమం వచ్చేసి 10 గంటల 30 నిమిషాల దాకా ఉంటుంది. మనకు కేటాయించబడిన సమయం అది. అండ్ అలాగే ఇంకొక 10 నిమిషాలు ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తో ముందుకు వెళ్తాం మనం. నెక్స్ట్ ఇంకా క్లోజ్ చేసేసుకుంటాం సార్ ఈ సెషన్ ని. ఎస్ సార్. సార్ ప్లీజ్ సార్ కంటిన్యూ సార్. ఒక 10 నిమిషాల ముందే సిగ్నల్ ఇవ్వండి. షూర్ సార్. 10-20 సిగ్నల్ ఇవ్వండి ఒకసారి. తప్పకుండా సార్, తప్పకుండా. ఓకే. అలాగే. ఓకే. మన పునర్వికాసం కోసం పిఎస్ఎస్ గ్లోబల్ తెలుగు ఛానల్కి పరిపత్రికి మీ అందరికీ నా యొక్క శుభాభినందనలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనందరి గురుదేవుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి మహానుభావులు మహనీయులందరికీ, ధ్యాన జ్ఞానాభిలాషులందరికీ కూడా అభివందనాలు. వాగర్త వివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు సబ్జెక్ట్ వాక్ క్షేత్రం. వాక్కుకు మూలం వాణీదేవి, సరస్వతి, భారతి, వీణ. వాక్కులోనే జగము వర్ధిల్లుచుండును అన్నారు వేదవ్యాసుల వారు. మన నోటి మాటలే మన నుదుటి వ్రాతలు అన్నారు బ్రహ్మర్షి పితామహ. సమయానికి తగు మాటలాడవలే అన్నారు త్యాగరాజస్వామి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు మన పెద్దవాళ్ళు. పెదవి దాటితే పృథ్వీ దాటం. ఏ మాట అయినా, మన ఏ ఆలోచన అయినా, ఏ భావన అయినా, ఏ సంకల్పమైనా, ఏ నిశ్చితైనా, ఏ నిర్ణయమైనా
నోటి లోపల ఉన్నంత వరకు అది రహస్యం. నోరు విప్ప నోరు విప్పామా అది బాహ్యం. దానికి రూట్ మారుతుంది, యాంగిల్ మారుతుంది. వాక్కు ఎప్పుడైతే బయటికి వచ్చిందో కమిట్ అయినట్లు లెక్క. దాన్ని మనము బద్ధము అబద్ధము అని 2 మాటలు మాట్లాడతాం. అబద్ధము అనేది ఎక్కువగా మాట్లాడతాం, బద్ధము అనేది తక్కువగా మాట్లాడతాం. ఎందుకంటే మనిషి బద్ధుడయ్యేది తక్కువ, అబద్ధుడయ్యేది ఎక్కువ. అందుకే దానికి అబద్ధం అని పేరు. మనమంతా దేవుళ్ళ మిత్రుల. మనలోని దివ్యతత్వం పరిమళిస్తుంది ధ్యానం వల్ల. ధ్యానం అంటే ఆత్మయోగంలోకి మహాప్రవేశం. కాఫీ తాగినంత సులభం ధ్యానం. ఆ ధ్యానం ద్వారానే జ్ఞానం, జ్ఞానం ద్వారానే ఈ జీవితంలో మనిషి అత్యంత ప్రాముఖ్యత చూపవలసింది, విలువ ఇవ్వవలసింది మనం. ఈ నోరు 2 పనులు చేస్తుంది. ఒకటి లోపలికి పోయేది, 2 బయటికి వచ్చేది. లోపలికి వెళ్ళేది ఆహారం, బయటకు వచ్చేది వాక్కు. వాట్ గోస్ అంటూ యువర్ మౌత్, there is no consideration. What comes from your mouth, that is only consideration అన్నారు జీసస్. నువ్వు ఏమి తిన్నావు ఎవరికి కాబట్టదు. నీవు ఏమి మాట్లాడావు నీ చుట్టుపక్కల వారందరినీ ఆ బయటికి వచ్చిన వాక్కు ప్రభావితం చేస్తుంది. తమాషా ఏమంటే బయటికి వచ్చేది లోపలికి పోయే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఏ విధమైన ఆహారం తింటామో అటువంటి మాట బయటికి వస్తుంది నేస్తాం. మనం సాత్వికమైన ఆహారం తింటే సాత్వికమైన మాట బయటకు వస్తుంది. మనం రజోగుణానికి సంబంధించిన ఆహారం తింటే రజోతత్వానికి సంబంధించిన వాక్కు బయటకు వస్తుంది. మనం తమో గుణానికి సంబంధించిన ఆహారం తీసుకుంటే తమో గుణానికి సంబంధించిన మాట బయటకు వస్తుంది. చాలా మంది ధ్యానం చేసే వాళ్ళు కూడా మనం జంతు జాతిని రక్షించడం కోసమే శాకాహారం తీసుకోవాలి అనుకుంటారు. కానీ అందులో అతి ముఖ్యమైన యాంగిల్ ఏమంటే మన లోపలికి వెళ్ళే దాని మీదే మన బయటకు వచ్చేది ఉంది అని. దాన్నే జీసస్ అద్భుతంగా నిర్వర్తించారు. మహానుభావులంతా వాక్కును గురించి ఎంత గొప్పగానో చెప్పారు. ఒక మాట ఒక మనిషిని ఉన్నతోన్నమైన జ్ఞానస్థితి కావచ్చు, ఉన్నతోన్నతమైన పదవిని అధిష్ఠించే కారణభూతం కావచ్చు. ఒక వ్యక్తి సర్వనాశానికి అతని వాక్య కారణం కావచ్చు. ఎవరి వాక్యం కాదు. మనల్ని ప్రభావితం చేసేది మన వాక్యే, మనల్ని నాశనం చేసేది మన వాక్యం. కనుక పత్రిజీ ఉన్నప్పుడు ఆయన ఎన్నిసార్లు నేను దగ్గరుండి గమనించాను. హీ లిజన్స్ మోర్, స్పీక్ లెస్. వారు బాగా వింటారు, తక్కువ మాట్లాడతారు. చాలా మందికి తెలియని ఒక గొప్ప విషయం ఏమిటి, సైలెన్స్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ కమ్యూనికేషన్. నేను ఈ మధ్య నా మాట నేను కంట్రోల్ చేసుకోలేకపోయిన పరిస్థితుల్లో నా మధ్య ఒక 2 నెలల కింద నేను ఒక కాన్ఫరెన్స్ కోసం సిద్ధికి వెళ్ళాను. ఆ సిద్ధికి దగ్గరలో 110 కిలోమీటర్ల దూరంలో అవతార్ మెహర్ బాబా వారి మహాసమాధి ఉంది. అవతార్ మెహర్ బాబా మౌనానికి చిహ్నం. వారి జీవితకాలంలో 43 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు.
అక్కడికి వెళ్ళి నేను 1 గంట ధ్యానం చేసి కూర్చునేమో సంకల్పం చేశాను. బాబా, నిన్ను గుర్తు చేసుకున్నప్పుడంతా నా మాట అదుపు తప్పుతున్న సందర్భంలో నేను గుర్తు చేసుకున్నప్పుడు నా నోరు కట్టుబడిపోయి తండ్రి, అటువంటి వైబ్రేషన్ చైతన్యాన్ని నాకివ్వు అని వారు సంకల్పించుకొని వచ్చారు. అలాగే మౌనానికి మరో పేరు రమణ మహర్షి. రమణ మహర్షి మాట్లాడింది తక్కువ, మౌనంలో ఉండింది ఎక్కువ. రమణ మహర్షి యొక్క ఆలోచనలన్నీ కావ్యకంఠ గణపతి అని వారికి ఒక ఆత్మీయుడైన శిష్యుడు రమణ మహర్షి పక్కన గడుపుతూ రమణ మహర్షి అంతరంగంలోని ఆలోచనలన్నింటినీ దాదాపు 80% పుస్తక రూపంలో పెట్టిన వారు ఆ కావ్యకంఠ గణపతి. అంతగా రమణ మహర్షి యొక్క అంతర్యంతో, అంతరంతో, అంతఃశోధంతో, అంతఃవాక్కుతో కనెక్ట్ అయిపోయారు ఆ కావ్యకంఠ గణపతి. రమణ మహర్షి లాంటి మహనీయుల యొక్క అంతరంగానికి కనెక్ట్ అయ్యారు అంటే మరి అది ఎంతో గొప్ప విషయం. ఈ కావ్యకంఠ గణపతి జీవితకాలంలో ఒకసారి ఆయన రాసిపెట్టిన పుస్తకాలన్నీ కూడా అగ్ని ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయి. ఆయన బోరున ఏడుస్తుంటే ఆయన ఆంతర్యంలోకి రమణ మహర్షి చైతన్యం వచ్చి, ఎందుకు ఏడుస్తావు, మరింత రిఫైన్డ్ గా నేను చెప్తాను రాసుకుంటే ఆయన చెప్తుంటే ఈయన గంట పట్టుకుని రాసేట లేదా కలం పట్టుకుని రాసేట. అంటే రమణ మహర్షిది ఎంతటి ధారణాశక్తి, కావ్యకంఠ గణపతిది ఎంతటి ధారణాశక్తి. ఈ ధారణాశక్తి సాక్షాత్ సరస్వతి ఒక వరం. ఈ ధారణాశక్తి మనలో కూడా ఎంతో మంది మహానుభావులు, ఉదాహరణకు మన పత్రిజీ, ఆయన ధారణాశక్తి ఎంత గొప్పదంటే రామకృష్ణ గురువు గారని గాయత్రి పర్వార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, ఆయన 8 ఏళ్ల కింద వెళ్ళిపోయారు. ఆయన పండిత్ శ్రీరామ్ శర్మ గాయత్రి పర్వార్ ఫౌండర్, వారి యొక్క అతి ముఖ్య శిష్యుడు. 2016, 17, 18 ప్రాంతాల్లో నేను జాంజేట్ మ్యాగజైన్ కోసం ఈ రామకృష్ణ గురు గారి ఇంటర్వ్యూ తీసుకున్నాను. వారి దగ్గర నన్ను తీసుకెళ్ళింది రవిశాస్త్రి. మేమిద్దరం కలిసి బహుశా ఆ ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఆ తర్వాత వారు పత్రిజీ కలుసుకున్నారు. వారిని కలుసుకున్నప్పుడు బహుశా నేను రవిశాస్త్రి పక్కనే ఉన్నాం అనుకుంటా. పత్రిజీ అన్నారు, స్వామీజీ మనందరం మొట్టమొదటిసారిగా 1983లో గుంటూరులో ఫలానా వీధిలో ఒక ఆశ్రమంలో కలుసుకున్నాం సభలో అని. 83 అంటే 17 ఏళ్ళు, మళ్ళీ 16, 33, 34 సంవత్సరాల తర్వాత వారిని ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భం కలుసుకున్నారో పత్రిజీ ధారణాశక్తితో చెప్పారు. అది ఈ ధారణాశక్తి విద్య, అతి గొప్ప విద్య. ఎవరైతే తమ వాక్కు అత్యంత పదిలంగా కాపాడుకుంటారో వారినే వస్తుంది అటువంటి ధారణాశక్తి, అందరినీ కాదు. మేడ్సన్ మోహన్ గారు, టిటిడి దేవస్థానం విద్వాంసులు, వారు నాకు 1,00,000 శ్లోకాలు కంటతా వచ్చు, సందర్భ సహితంగా వాటిని గుర్తు చేసుకుని వాటిని ఆలపించడం నాకు అలవాటు అన్నారు. అలాగే గరకపట్టి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, మన ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు. ఇదంతా ఎలా సాధ్యమవుతోంది? ఈ వాక్కు శక్తి
ఒక వ్యక్తికి ఇంతగా ఎలా అబ్బుతుంది? నాకు అర్థమైంది. సమయానికి తగు మాటలాడినప్పుడు మాత్రమే ఈ వాక్కుకు అనంతమైన శక్తి పెరుగుతుంది. సందర్భానికి తగినట్లుగా మాట్లాడినప్పుడు మాత్రమే ఈ వాక్కు శక్తి విస్తరిస్తుంది. మనం ఎప్పుడు అదృష్టం, దురదృష్టం అని మాట్లాడుతూ ఉంటాం. నిజానికి పత్రిజితో 28 సంవత్సరాల సాహచర్యంలో నాకు అర్థమైందంటే, అదృష్టం అనేది మన నోటి నుంచి మనం ఇచ్చుకునే వరం. దురదృష్టం అనేది మన నోటి నుంచి మనం తెచ్చుకునే శాపం. అందుకే మన నోటి మాటలే మన నుదుటి వ్రాతలు అన్నారు పత్రిజీ. వాక్కులోని జగం వర్ధిల్లుచుండును అన్నారు వేదవ్యాసుడు. ఈ వాక్కు ఆహారం మీద ఆధారపడింది, ముందే చెప్పుకున్నాం. అందుకే సపోజ్ నాకు ఇప్పుడు 72 నడుస్తుంది. ఈ 72 సంవత్సరాల్లో నాకు తెలిసి నేను గుడ్డు కూడా తినలేదు. పుట్టుకతో శాఖాహారిని. శాఖాహారిని కావడం వల్ల దయాహృదయం వచ్చింది, కరుణతో కూడిన అంతరంగం వచ్చింది, దాన గుణం వచ్చింది, ధర్మ మార్గం వచ్చింది. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత పత్రి చదవడం వల్ల సత్య మార్గం తెలిసింది. జ్ఞానంలోకి రాకముందు ధర్మం తెలుసు, సత్యం తెలియదు. దేశ కాలమానాల్లో మారనిది సత్యం, మారేది ధర్మం. ప్రాంతాన్ని బట్టి, దేశాన్ని బట్టి, భాషను బట్టి, తెగను బట్టి, కులాన్ని బట్టి, ఆచారాలను బట్టి, వ్యవహారాలను బట్టి ధర్మం మారుతూ ఉంటది. కానీ సత్యం మారదు. సత్యం అంటే దైవం, దైవం అంటే జ్ఞానం. ఆ జ్ఞానం అనే దైవాన్ని, దైవం అనే సత్యాన్ని మనకు వరంగా ఇచ్చారు మన గురువు. కేవలం జ్ఞానంతో ఊరుకున్నారు ఆయన కాదు. ఆయన జీవితం అంతా కూడా జ్ఞాన బోధ, జ్ఞాన ప్రచారం, జ్ఞాన విస్తరణకి సత్యం. కొందరికి బుద్ధి బాగా ఉంటుంది, జ్ఞానం తక్కువ ఉంటుంది. మరి కొంతమందికి జ్ఞానం బాగా ఉంటుంది, బుద్ధి తక్కువగా ఉంటుంది. బుద్ధి లేని జ్ఞానం కానీ, జ్ఞానం లేని బుద్ధి కానీ రాణించు. బుద్ధి లేని జ్ఞానం కానీ, జ్ఞానం లేని బుద్ధి కానీ రాణించు. జ్ఞానం అనే పుస్తకాల్లో, క్యాసెట్లలో, సీడీల్లో ఉంటుంది, మెదస్సులో ఉంటుంది, ధారణలో ఉంటుంది. కానీ బుద్ధి, నిర్ణయం, ధ్యానం, ఆత్మస్థితి, జ్ఞానం థియరీ, బుద్ధి ప్రాక్టికల్. వాక్యం చక్కగా కాపాడుకుంటే ఈ జ్ఞానానికి బుద్ధికి ఉన్న తేడా జ్ఞానం ద్వారాను, వినడం ద్వారాను, చదవడం ద్వారాను, ఆచరించడం ద్వారాను, మాట్లాడడం ద్వారా తెలుస్తుంది. బుద్ధికి బృహస్పతి అంటారు, జ్ఞానానికి శుక్రాచార్యుడు. బుద్ధిభూతం త్రిలోకేశం తమ్ నామామి బృహస్పతి. మన శరీరంలో బృహస్పతి మన హృదయంలో కుడివైపు ఉంటారు. సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామయం అట్లా శుక్రాచార్యుడు. ఆయన మన శరీరంలో ఎడమ వైపు ఉంటారు. రాక్షస గురువు ఎడమ వైపు ఉంటారు. దేవతల గురువు కుడి వైపు ఉంటాడు. ఇద్దరు ఉన్నారు మన లోపల. రాక్షసుడు అంటే పని చేసేవాడు, దేవత అంటే ప్లాన్ చేసేవాడు. ఒకరిది పథకం, మరొకరిది ఆచరణ. ఆచరణ ఎవరైనా చేస్తారు, కంట్రోల్ చేసే పవర్, అదే బుద్ధి. వాక్కు యొక్క శక్తి తెలిస్తేనే బుద్ధికి జ్ఞానానికి ఉన్నటువంటి లేశ మాత్రం అవుతాడు. వెంట్రుక వాసి తేడా, అంతే, ఎక్కువ తేడా ఉండదు. వెంట్రుక వాసి జ్ఞానానికి అనుభవాన్ని,
వర్తమానాన్ని జోడించినప్పుడు బుద్ధి పరిపక్వం అవుతుంది, లేదా బుద్ధి మాంద్యం అవుతుంది, లేదా బుద్ధి పెడదోలు పడుతుంది. బుద్ధి పెడదోలు పడుతుంది. మన భారతంలో మనకు 2 ప్రాముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. ఒకటి ధర్మరాజు, 2 ద్రౌపది. ధర్మరాజు, ద్రౌపది. ఇంకొక ప్రాముఖ్యమైన పాత్ర దుర్యోధనుడు. వీరందరినీ ఆడించిన పాత్ర శ్రీకృష్ణ భగవానుడు. వీరందరినీ మనకు పరిచయం చేసినటువంటి వ్యక్తి వేదవ్యాసుల వారు. ధర్మరాజు 2 సార్లు జూదం ఆడాడు, కానీ బుద్ధి ఉంది, జ్ఞానాన్ని జడ్జ్ చేసుకోలేకపోయాడు, సర్వనాశనం అయిపోయాడు. దుర్యోధనుడు జ్ఞాని, కానీ బుద్ధి లేదు, అందుకే సర్వనాశనం అయ్యాడు. కానీ ద్రౌపది బుద్ధి జ్ఞానం 2 ఉన్నాయి, తాను కాపాడుకుంది నిండు సభలో. ఆమె తన బుద్ధికి జ్ఞానాన్ని జోడించింది. ఎవరా జ్ఞాని, ఎవరా జ్ఞానం? శ్రీకృష్ణ భగవాన్. అంటే మన సందర్భానికి తగినట్లుగా మనకు ఆలోచనను అందించేటువంటి జ్ఞానానికి మనం సంకేతంగా శ్రీకృష్ణ భగవాన్ చెప్పుకుంటున్నాం. అక్కడ శ్రీకృష్ణ భగవాన్ ఉంటాడా? దుర్యోధనుడు ఉంటాడా? కర్ణుడు ఉంటాడా? ద్రౌపది ఉంటుందా? ఎవరైనా ఉండొచ్చు, నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు. కానీ బుద్ధికి జ్ఞానానికి బుద్ధిని జోడించకపోతే జీవితం సర్వనాశనం అవుతుంది అని మనం ధర్మరాజును, దుర్యోధనుని చూసి తెలుసుకోవచ్చు. ద్రౌపది నుంచి మనం ఎలా కాపాడుకోవచ్చు తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్పబడి ఉన్నాయి? ఈ క్లాసులు ఎందుకు చెప్పబడి ఉన్నాయి? ఈ క్లాసులు ఎందుకు చెప్పబడి ఉన్నాయి? మరి వాక్క్షేత్రం అనేటువంటి ఈ సబ్జెక్ట్ ని మీరు చెప్పండి. నన్ను ఎందుకు అడిగారు? నా వాక్క్షేత్రం క్లాస్ విన్నా ఒక సీనియర్ మాస్టర్ ఎవరైనా, పరిపత్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరైనా కావచ్చు, ఏదో ఒక పాయింట్ నచ్చి ఉంటుంది. ఆ పాయింట్ వల్ల ఒకరి జీవితాలు పండింటాయి. చెప్పాలి. ఒక వ్యక్తికి ఒక ప్రత్యేకత ఎప్పుడైనా సరే ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే అది వాక్కులోను ఆచరణలోను ప్రతిబింబించినప్పుడే సాధ్యమవుతుంది. వాక్కులోను ఆచరణలోను ప్రతిబింబించినప్పుడే సాధ్యమవుతుంది. మనకు పత్రిజీ భారత, భాగవత, రామాయణ, ఇతిహాస, ఉపనిషత్, పురాణ సంబంధమైన జ్ఞానాన్ని, భౌతికతను మనం ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం. వీటితో పాటు మనకు బైబిల్ని పరిచయం చేశారు, ఖురాన్ను పరిచయం చేశారు, ఎంతో మంది దేశ విదేశీయులను పరిచయం చేశారు. నిజం చెప్పాలంటే తెలుగువారు చాలా గొప్ప అదృష్టవంతులు. ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్ పుస్తకాలు చదవాలంటే సాధ్యమైపోయింది కాదు. ఉదాహరణకి నేను తిరిగేయగలను, కానీ ఎవరైనా చెప్తే కొంచెం అర్థం చేసుకోవాలి, కానీ చదివి ఆకర్ణించుకునేటువంటి చదువు నేను చదువుకోను. కానీ నేను తెలుగు చక్కగా చదవగలను, అంత బాగా అర్థం చేసుకోగలను, బాగా వ్రాయగలను, నా పదాలను ఎంతో పద విభజన చేసుకోగలను. ఇవన్నీ నేను పత్రిక దగ్గర నేర్చుకున్నాను, పద విభజన. మరి తెలుగులో ఎన్నో పుస్తకాలు, మనకు దేశ విదేశీ భాషల పుస్తకాలు మిగతా అన్ని భాషల కంటే ఎక్కువగా పత్రిక ట్రాన్స్లేట్ చేయించడం వల్ల ఒక మరణం లేని మీరు, ఒక రామ్త, ఒక నక్షత్ర మిత్రులు, ఒక యోగి ఆత్మకథ, ఆత్మాయణం,
7 స్టెప్స్, వేదాంత ప్రజ్ఞా సప్తపతి, ఇలా ఎందరో మహనీయుల పుస్తకాలు మన తెలుగులో అనువాదం చేయబడి పత్రిజీ పుణ్యమాన్ని మనం ఎంత బాగా చదవగలిగాం. క్లాసులు వింటున్న మిగతా భాషల వాళ్ళు, జానమాయాగానికి వస్తున్న మిగతా భాషల వాళ్ళందరూ మీరెంత అదృష్టవంతులు, మీకు ఎన్ని పుస్తకాలు దొరుకుతున్నాయి, ఎంత సబ్జెక్ట్ వస్తుంది మీకు పత్రిజీ పుణ్యంతో. తెలుగులో ఇన్ని పుస్తకాలు ఇంత విరివిగా ట్రాన్స్లేట్ చేయబడి ఉండడం వల్ల అని చెబుతూ ఉంటారు. అది మన పత్రిక ద్వారా పొందిన భాగ్యం. ఇవన్నీ కూడా మన వాక్కు శక్తిని మనం పెంచుకోవడానికి, పంచుకోవడానికి, కాపాడుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. నేను అనుకున్నాను ధ్యానానికి వచ్చిన కొత్తలో, ధ్యానం చేస్తున్నాం, ఇన్ని పుస్తకాలు చదవమంటారు, అయినా స్వాధ్యాయం అంటారు, 100 పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ, ఈ అవసరమా? ఒక సంవత్సరం గడిచారు నాకు అర్థమైంది పుస్తకాలు అంటే రామాయణం, భారతం, భాగవతమే కాదు, ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎంతెంతో సాహిత్యం ఉంది, ఎంతెంతో జ్ఞానం ఉంది, అదంత జ్ఞానం ఉంది. ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికి? ఒక ఆధ్యాత్మికులు, ఒక పిరమిడ్ మాస్టర్కి. మనది ఒక నవీన యుగ ఆధ్యాత్మికత, న్యూ ఇయర్ స్పిరిచువాలిటీ. అందరికీ ఆధ్యాత్మికత అంటే మన సాహిత్య ఇతిహాసాలే, కానీ ఆధ్యాత్మికత అంటే ఏమో దాని లోతులన్నీ మనం ఈ పుస్తకాలన్నీ కూడా చూసి దాని అంతు చూడగలిగాం. భగవద్గీతలోని మెలకులని మనం ఈ పుస్తకాల యొక్క సపోర్ట్ వల్ల మరింతగా తెలుసుకోగలిగాం. ఎన్నో పదాలకి సవిరమైన విషయాలను మరెన్నో పుస్తకాలు మనం తెలుసుకోగలిగాం. నా భగవద్గీతం చాలు, ఇంకేమీ అక్కర్లేదు అని అనుకున్న వాళ్ళకి భగవద్గీత లాంటి ఎన్నో అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి ప్రపంచంలో తెలుసుకోవాలి. అలా పరిచయం చేసిన వారి పద్ధతి. అందుకే స్వాధ్యాయానికి అంత ప్రాముఖ్యత. ఇవన్నీ కూడా వాక్కు యొక్క శక్తిని పెంచడానికి ఉపయోగపడేవే. వాక్కు ప్రామాణికంగా ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఉపయోగపడేవే. ఒక మంచి మాట ఒక జీవితాన్ని ఉద్ధరిస్తుందంటే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. మనం భోజుడు, కాళిదాస్ కథలు చదువుకున్నాం, తెనాలి రామకృష్ణుడు, శ్రీకృష్ణదేవరాయల కథలు చదువుకున్నాం, మరెందరో ఆస్థాన కవుల పుస్తకాలు చదువుకున్నాం. ఈ కవులందరూ రాజులకు ఆగ్రహం వచ్చినప్పుడు, ఇంకెవరైనా ఆపదలు ఉన్నప్పుడు తమ వాక్కు యొక్క శక్తితో, వివేకంతో, ధారణా శక్తితో ఆపదల్ని తాము తప్పించుకునేవాళ్ళు, ఇతరులు తప్పించేవాళ్ళు. ఇలా సరైన మాటను మాట్లాడడం వల్ల, సరైన పద ప్రయోగం జరగడం వల్ల జీవితాన్ని సరైన మార్గంలోకి తీసుకుని పోవడం. ఇంతటి శక్తి ఉంది కనుకనే మనమంతా దేవుళ్ళమని మనం తెలుసుకుని గర్వంగా తిరగగలుగుతున్నాం. అందరూ మరణిస్తూ భో అని ఏడుస్తూ ఉంటే, మనం ఎవరైనా మరణిస్తే జాతస్య ధ్రువం మృత్యుకు ధ్రువం జన్మము మృతస్య అని మన ఈ వాక్కుతో మరణం గురించి చెప్పగలుగుతున్నాం. సిల్వర్ కార్డ్ అంటే చెప్పగలుగుతున్నాం, సూక్ష్మ శరీరం అని చెప్పగలుగుతున్నాం. వాక్కుకే ఇంత శక్తి లేకపోతే ఈ విషయాలన్నింటినీ మనం ఎలా వివరించగలిగాం? ఈ అద్భుతమైన ఎంతో మంది మాస్టర్స్ కూడా కొన్ని విషయాల్లో ధ్యానంలో కూర్చుని వారిని మనం అడిగేదానికి కూడా మనం నోరు తెరచగా లోపల కానీ మనం పదాలను ప్రయోగించి వారిని అడిగినప్పుడు ఆ పద ప్రయోగానికి వారు మురిసిపోయి మనకి ఎన్నో సందేశాలు ఇచ్చే సందర్భాలు నా వరకు నాకు ఎన్నో ఉన్నాయి. సరే కళ్ళు మూసుకుని 2006లో అనుకుంటాను, నా లోపల మాస్టర్ వాకి నేను ఒక 6 నెలలకు అనుకుంటాను, పత్రిజీ గారిలో బోధన చేసిన తర్వాత ఆయన సోపాలు కూర్చుంటే నేను ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని పాదాలు ఒత్తుతూ నేను మాట్లాడుతూ ఉంటే, మరం ఒకసారి సహస్రార స్థితి వస్తే చాలు అనుకున్నావా? కాదు, ఆ తర్వాతనే నిజమైన డ్రామా మొదలవుతుంది అరే అని చెప్పేసి సడన్ గా లేచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. ఎందుకో తెలియదు. ఆయన కొంచెం చెప్పి మిగతాది మన జ్ఞానానికి వదిలేస్తారు తెలుసుకోమని
ఎన్నోసార్లు అనుభవం ఫిల్మ్ మాస్టర్లో నాకెంత అనుభవం. నేను వెంటనే పిచ్చి పట్టింది నాకు. కళ్ళు మూసుకుని ఈ ప్రశ్నకు సమాధానం నాకు అర్థం కాలేదు. నిజమైన డ్రామా సహస్రార స్థితిలో వెళ్ళిన తర్వాతనే ఒక మాస్టర్ మొదలవుతుంది అన్నారు, లేదా ఒక యోగి మొదలవుతుంది అన్నారు. ఇదేంటి, దీని గురించి ఎవరు చెప్పాలో ఆ మాస్టర్ వచ్చి నాకు సమాధానం చెప్పాలి అని నేను సంకల్పం చేసుకుని, వినతి చేసుకుని కాస్మాస్కు ఎవరిని నేను పిలవకుండా జనంలో కూర్చున్నాను. జనంలో కూర్చుంటే నా ముందు గౌతమ బుద్ధునికి చైతన్యం ప్రత్యక్షమైంది. ఎంత భాగ్యం అనుకున్నాను. నాయనా, నీ ప్రశ్నకు సమాధానం చెప్పాలనిపించింది, నేనే వచ్చాను అన్నాడు. స్వామి, నా భాగ్యం, చెప్పండి స్వామి. నువ్వు ఒక ప్రశ్న వేయన్నా అంటే వారు అన్నారు కదా, ప్రశ్న వేయమని. స్వామి, 2500 సంవత్సరాల కిందనే మీరు బోధిసత్వుడుగా 500 పైగా జన్మలు పూర్తి చేసి బుద్ధుడిగా మీరు దివ్య ప్రకాశాన్ని పొందిన బుద్ధుడిగా ప్రకటించుకొని ఆ తర్వాత మీ 80 సంవత్సరంలో మహాపరినిర్వాణం పొంది వెళ్ళిపోయారు. ఈ తాము 30 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు దాదాపు 50 సంవత్సరాలు ఈ ప్రపంచం కోసమే జీవించారు. మరి అప్పటికే మీరు ఎన్నో 500 పైగా బోధిసత్వం జన్మ ఇస్తారంటే 500 సహస్రాల జన్మలు తీసుకున్నారని కదా అర్థం. అలాగే మీరు వెళ్ళిపోయిన తర్వాత మా గురువు గారు, మీ దగ్గర ఉన్న ఆనందుడు, మా పత్రిజీ కనీసం 2200 సంవత్సరాలు ఒక 25 జన్మలను తీసుకుంటారు. ఇలా మీరు 500 జన్మలు తీసుకుని, పత్రిజీ 20 జన్మలు తీసుకుని, మీరు సహస్రాల సాధించుకున్న జన్మలన్నీ కూడా మరి మేము ఎప్పుడు పొందాలి? మేము ఎప్పుడు మీ స్థాయికి చేరాలి? ఇది ఎలా సాధ్యం? ప్రతి ఫిల్మ్ మాస్టర్ బుద్ధుడు అంటారు కదా పత్రిజీ, ఎలా సాధ్యం అని అడిగాను. నాయన, మీరు నాలాగా 500 జన్మలు తీసుకోనక్కర్లేదు, ఆంధ్రునిలాగా 20 జన్మలు తీసుకోనక్కర్లేదు. మీ గురువారు మీకు ఏర్పరిచి ఇచ్చిన గ్రంథాలను, క్యాసెట్లను, సీడీలను వాటన్నిటిని విని, చదివి, ఆచరించి, అమల్లో పెడుతూ బోధిస్తూ అమలు పెడుతూ ఉండండి. ఈ జన్మలోనే మాకంటే గొప్ప స్థాయి వస్తుంది మీకు. స్వాధ్యాయం యొక్క గొప్పతాన్ని గౌతమ బుద్ధుడు ఎంత అద్భుతంగా వివరించారు. మరి ఈ వాక్కుతో నేను ఒక అద్భుతమైన ప్రశ్న వేయడం వల్ల కదా ఆ మహానుభావు నుంచి అంత అద్భుతమైన సమాధానం వచ్చింది. ఆయన వెళ్ళిపోతూ అన్నారు, నాయనా, నువ్వు పిలిచిన విధానం బాగుంది, అడిగిన ప్రశ్న బాగుంది, నువ్వు పొందిన సమాధానం నీకు తృప్తయింది అనుకుంటాను. నేను జీవితం అంతా కూడా ఒక పండగ చేసుకోవడం సాధ్యం కాకపోతున్నాము, కానీ ఎవరు ఎండగా చేసుకోకూడదు. ప్రతి క్షణాన్ని పండగలా జీవించగలిగితే జీవితం పండగే. కనుక ఎవరి జీవితాన్ని వారు ఉద్ధరించుకునే మార్గాన్ని ఒక అద్భుతమైన గురు ద్వారా మీరు పొందుతున్నారు. నిజంగా మీరు మహద్భాగ్యులు అని వెళ్ళిపోయారు. అంటే వాక్కు యొక్క శక్తి ఎంత గొప్పది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. మరి గౌతమ బుద్ధుడు నాకు కనపడతాడా అంటే ఎందుకు కనపడడు? నాకు 2017లో నందరంలో అంతవరకు ఎంతోమంది ప్రయత్నం చేశారు, ఒక చుట్టుపక్కల ల్యాండ్ కొనాలని, కుదరలేదు. మా గ్రూపు, నేను, బైజు, నందవరం ప్రసాద్, తాడిపత్రి రంగనాథ్ రెడ్డి, బెత్తంచెర్ల రాజు, మేమందరం ప్రయత్నం చేశాము. ఒక 7 ఎకరాల స్థలం అవైలబుల్ అయితే అట్లా అనిపించింది. అందరం ధ్యానంలో కూర్చున్నాం. నందవరంలో స్వామి సమాధి ముందు కూర్చుని ఉంటే నేను కళ్ళు మూసుకుని సదానంద స్వామికి సంకల్పం చేసి, స్వామి, ఎవరు ల్యాండ్ కొనలేకపోయారు, ఇక్కడ మాకేమో అవకాశం కనపడుతుంది, మరి ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని మాకు ల్యాండ్ లభించే స్వామి అన్న. అంటే సడన్ గా ఆయన తన మహాసమాధి నుంచి బయటకు వచ్చాడు. దిగ్భ్రాంతితో కళ్ళు తెచ్చా, ఫిజికల్ గా కనపడుతున్నాడు ఆయన.
కనపడుతూ నీకు ల్యాండ్ కొనడానికి నేను అనుమతిస్తాను, కానీ నాయన కర్నూలులో నా శిష్యుడు బైజు ఉన్నాడు, వాడికి మీ టీంలో సముచిత ప్రాధాన్యత ఇచ్చేటట్టుంటే మీకు ల్యాండ్ కొనడానికి అనుమతిస్తాను. ఒక వ్యక్తి ఆయనకు చేసిన సేవను ఆయన గుర్తు పెట్టుకుని ఆ వ్యక్తిని మా టీంలోకి తీసుకుంటే ల్యాండ్ కొన్నికి నేను అనుమతిస్తాను అన్నాడు. అసలు ఇలా అడగాల నీకు ఎంత అనిపించింది అన్నాడు ఆయన. స్వామి, బైజు గురించి మీరు ఎలా చెప్పాలనిపించిండు, ఆ బైజు వల్ల మీరు నాకు ఎందుకు కనపడ్డారా మీరు ఇలానే. ఒక వ్యక్తి కోసం ఒక మహనీయుడు నాకు దర్శనం ఇచ్చింది. ఆ వ్యక్తి ఎంత పుణ్యం చేసుకోండి. బయటికి చూడడానికి వాళ్ళు మామూలు వ్యక్తులుగా కనపడచ్చు, రౌడీలుగా కనపడచ్చు, కఠినులుగా కనపడచ్చు, కానీ వాళ్ళు గురువుకు చేరువయ్యారు, వాళ్ళు గురువుతో ఉన్నారు, ఆ గురువు అభిమానానికి పాత్రులయ్యారు. అట్లా మనందరం గురువు అభిమానానికి పాత్రులయ్యాం. ఎందుకని? గురువు మనకు ధ్యానంతో పాటు వాక్కు నేర్పించడం. ఇలా మాట్లాడాలో నేర్చుకుంటే ఇలా జీవించాలో నేర్చుకోవచ్చయ్యా. ఇలా మాట్లాడాలో తెలిస్తే ఇలా జీవించాలో తెలుస్తుంది అన్నారు పత్రిజీ. చూడండి, ఎలా మాట్లాడాలో తెలిస్తే ఎలా జీవించాలో తెలుస్తుంది. ఈ మాటకి అంత ప్రాధాన్యం. ఒక ప్రధానమంత్రి మాట్లాడితే దానికి ప్రపంచమంతా కన్సిడరేషన్ ఉంటుంది. ఒక పాలేరు మాట్లాడితే వాడి ఫ్యామిలీలో కన్సిడరేషన్ ఉంటుంది. వ్యక్తి స్థాయిని బట్టి వాక్కుకున్న విలువ 1 10 అవుతుంది, 10 కోటెంతలో. ఏదైనా ఒక మాట చెప్పుకున్నామంటే పత్రిజీ ఇలా చెప్పారు అంటాం మనం. అంటే అదేంటి? అదొక బెంచ్ మార్క్, ఒక ల్యాండ్ మార్క్ అంతే. పత్రిజీ చెప్పారు అంతే. ఆ పుస్తకం తీసుకుడు రాస్తుంటారు, దాంట్లో పత్రిజీ చెప్పింది, ఇంకా ఆర్గ్యుమెంట్ లేదు, ఇంకా ఇది పత్రిజీ మాట అంట మనం. అంటే ఆ వాక్కుకు అంత కన్సిడరేషన్ ఎలా వచ్చింది, అంత పవర్ ఎలా వచ్చింది, అంత రూల్ ఎలా వచ్చింది, అంత ఆర్డర్ ఎలా వచ్చింది? ఆ వాక్కు శక్తిని సాధించుకున్న శక్తి. అదే లిజన్ మోర్, స్పీక్ లెస్. ఎక్కువగా విను, తక్కువగా మాట. ఈ వాక్కును కోట్ల సంవత్సరాలుగా ఎంతో మంది ఉపయోగించుకొని తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. ఎంతో మంది ఒక్క మాటతో తమ జీవితాన్ని నాశనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒకే ఒక్క మాట. ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితం అంతా ఎప్పుడు నేర్చుకోవడం అవుతాము. ఓర్చుకున్నంత నేర్చుకోవాలంటే ముందు ఓర్చుకున్నంత నేర్చుకోవాలి. అందుకే సమయమే సాధన, సహనమే ప్రగతి. బాగా జ్ఞానం చేస్తేనే బాగా సహనంగా ఉండే శక్తి వస్తుంది. బాగా ధ్యానం చేయకపోతే, ఎందుకంటే కళ్ళు మూసుకుంటే ఏవో కనపడుతుంటాయి, ఏవో వినపడుతుంటాయి, డిస్టర్బెన్స్ వస్తుంది, ఏవో గుర్తొస్తుంటాయి. అయినా కళ్ళు తిరగకుండా ఉంటే సహనాన్ని పెంచుతుంది. సమయమే సాధన, సహనమే ప్రగతి. ఆ సహనాన్ని ఎదిస్తుంది జ్ఞానం వస్తుంది. ఆ సహనం వల్ల మనకేమొస్తుంది? ఆలోచించి మాట్లాడే శక్తి వస్తుంది. ఎవరికైనా వెంటనే సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. దయచేసి ఒక విషయం గుర్తుంచుకుందాం. ఏదైనా ముఖ్య విషయం మాట్లాడినప్పుడు, ఏ విషయమైనా మాట్లాడినప్పుడు వెంటనే సమాధానం చెప్పాలి, పని లేదు. నింపాదిగా సమాధానం చెప్పవద్దు. నింపాదిగా సమాధానం చెప్పవచ్చు మామూలు విషయాలు. ముఖ్యమైన విషయం మాట్లాడినప్పుడు ఒక 10 సెకండ్లు, 1 2 3 4 5 6 7 8 9 10ని మన లోపల మనం అనుకుని సమాధానం చెప్పొచ్చు. ఈ 10 సెకండ్లలో మనకు 10 వందల ఆలోచనలు వస్తాయి. ఏదైనా ఒక ముఖ్య నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు 1 గంట వాయిదా వేయచ్చు. ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలి అనుకున్నప్పుడు 1 నిమిషం సమయం తీసుకోవచ్చు ఆలోచించు. ఇవన్నీ కూడా వాక్కు శక్తి మీదనే ఆధారపడి. ముఖ్యమైన విషయం ఏదైనా మాట్లాడడానికి 10 సెకండ్లు ఆగడం, ముఖ్యమైన నిర్ణయం ఏదైనా తీసుకోవడానికి 1 గంట వాయిదా వేయడం, ఏదైనా
అమ్మాలి అనుకున్నప్పుడు, ఏదో అతి ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించాలనుకున్నప్పుడు ఒక రోజు సమయం తీసుకోవడం, ఇవన్నీ కూడా ధ్యానం వల్ల సహనం పెంచుకుంటే సాధ్యమవుతాయి. మాటలు తక్కువ మాట్లాడితే సాధ్యమవుతాయి. చాలాసార్లు ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మనం వెంటనే సమాధానం చెప్పకపోతే ఎన్నోసార్లు గమనించాను నేను. ఇతరుల పట్ల, నా పట్ల వాళ్ళు అడిగినట్టే మనం సమాధానం చెప్పకపోతే కొంతసేపటికి వాళ్ళు సహనం లేక వారి ప్రశ్నకు సమాధానం వాళ్ళే ఇస్తారు. మరి నేను చెప్పాల్సిన పని లేకుండా వారి ప్రశ్నకు వాళ్ళే సమాధానం చెప్పుకుంటారు. అట్లా ఇట్లా చేద్దాం లేదు. అది ఎలా సాధ్యమవుతుంది? మనం నోరు తెరచకపోవడం వల్ల. నోరు తెరిస్తే వారు తమ అభిప్రాయం మార్చుకోరు. నోరు మూసుకుంటే వారు తమ అభిప్రాయం మార్చుకుంటారు. వెంటనే సమాధానం చెప్పాలని రోల్ ఉందా? ఆలోచించు. ఉమామహేష్ అంటాడు, భిన్నంగా ఆలోచించండి. ఎందుకని? ఇలాంటివి ఎన్నో ఉంటాయనే జీవితం. 10 సెకండ్లు ఏదైనా సరే మాట్లాడడానికి ముందు సమయం ఇవ్వడం వల్ల మన మనసుకు, మన శరీరం నిమిషానికి 15 సార్లు శ్వాసలు తీసుకుంటుంటే ఒక ఆరోగ్యమైన వ్యక్తి మన మనసు నిమిషానికి 50 ఆలోచన చేస్తుంది. అంటే మన యొక్క ప్రాణశక్తికి డబల్ ఆలోచన చేస్తుంది. ఒక నిమిషంలో ఎన్ని కొత్త ఆలోచనలు వస్తాయి మనకు? ఎందుకు మనం సక్సెస్ కాలేకపోతున్నాం, ఇంకోటి సక్సెస్ అవుతున్నారు అంటే కారణం వాళ్ళు అట్ గివెన్ టైం నిర్ణయాలు తీసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏ సమయం ఇవ్వకుండా వెంటనే మాట్లాడుతున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. జీవితాన్ని కాపాడేది ఒక నిమిషం, జీవితాన్ని నాశనం చేసేది 10 సెకండ్లు అంటే నమ్ముతారా మీరు? నిజం. సమయానికి అంత విలువ ఉంది. కాలం బహు విచిత్రమైనది, కాలం బహు అద్భుతమైనది, కాలం విలక్షణమైనది, కాలం భ్రాంతికరమైనది, కాలం విశేషమైనటువంటి స్థితి కలిగినది, కాలం కఠినమైనది, కాలం అనుకూలమైనది, కాలం ప్రతికూలమైనది, కాలం అనంతమైనది, కాలం అనన్యమైనది, కాలం విలువలేదు. ఈ భూమి మీద రెండు అత్యంత ప్రాధాన్యమైన విషయాలు. ఒకటి కాలము, 2 వాక్కు. కాలాన్ని కాపాడుకుంటే, వాక్కును కాపాడుకుంటే జీవితం బాగుంటుంది. కాలాన్ని కాపాడుకుంటే మనము, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. ఈ భూమి మీద నేను చూసిన వాళ్ళలో తమ సమయాన్ని సంపూర్ణ సద్వినియోగం చేసుకున్న వాళ్ళలో మొదటి వారు 100 వారు పత్రికలు. అంతగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న మహానుభావుడు, కాలాన్ని సద్వినియోగం చేసుకున్న మహానుభావుడు, వాక్కును కాపాడుకున్న మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అటువంటి గురువు జన్మలు కూడా దొరకడం కష్టం. అటువంటి గురువు మనకు అత్యంత సులభంగా దొరికాడు. మరి ఏ జన్మ పుణ్యమో! అత్యంత అందుబాటులో ఉన్నాడు. వారితో తన్నులు తిన్నాం, తిట్లు తిన్నాం, తోపులు తిన్నాం, ఎదురు దెబ్బలు తిన్నాం, నెత్తినెక్కాం, వారి గుండెలో తలదాచుకున్నాం, వారి వెంట ఉన్నాం, వారిని నిందించాం మనం, కానీ వారు మనం నిందించలేదు. వారిని తప్పుగా అనుకున్నాం మనం, వారు మనం తప్పుగా అనుకోలేదు. కాలమే గురువై, వాక్య గురువై అనుకున్నప్పుడు ప్రతి మాట మాట్లాడేటప్పుడు పత్రిజీని గుర్తు చేసుకోండి. ప్రతి సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు పత్రిజీని గుర్తు చేసుకోండి. సద్వినియోగం ఎలా చేసుకోండి, సద్వినియోగం చేసుకున్నప్పుడు ఎలా ఇంకా మరింత బాగా కాపాడుకోవాలని గుర్తు తీసుకోండి. అర్థమవుతాడు కొంచెమైనా కనుక. ఈ వాక్కుల గురించి, వారి నుంచి నేను ఎంత నేర్చుకున్నానో నాకు తెలియదు. నాకు బాగా అర్థమైంది ఏమంటే, రాముడి దగ్గర ఆంజనేయులను, పత్రిజీ దగ్గర మనం అలా ఉన్నాం. పత్రిజీ రాముడి దగ్గర, తిరుమలలోని ఆంజనేయులు మనం ఉన్నాం. ఆంజనేయులు మనం ఉన్నాం. రాముని గెలుచుకున్న మహానుభావుడు ఆంజనేయుడు. అలాగే మనమంతా పత్రిజీని గెలుచుకున్న మహానుభావులం. మన జీవితాలను కాపాడుకోవాలి, మన మాటను కాపాడుకోవాలి, మన అనంతమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలమే వాక్కు, వాక్య కాలం అంటే ఏమాత్రం పొరపాటు లేదేమో. కాలమే వాక్కు, వాక్ అంటే కాలం అంటే కూడా
దానికి సరైనటువంటి ఇది ఉదాహరణని నేను అనుకుంటున్నాను. ఇంతైంది మేడం టైము? ఎస్ సార్. 7 minutes ఉంది సార్. ఆ, సరే. 10:30కి. ఓకే. కాలమే వాక్కు, వాక్య కాలం అనుకుంటే తప్పేంటి? బాగా ఆలోచిద్దాం ఒకసారి. కాలమే వాక్కు, వాక్య కాలం. ఈ వాక్కును 10 మాటలు మాట్లాడేది, ఒక్క మాట మాట్లాడేది 9 మాటలు మిగిలినప్పుడు మిగతా 9 నిమిషాలు శాశ్వత కూర్చోవచ్చు కదా. అలాగే వాక్కులు 10 మాట్లాడితే 9 సార్లు శాశ్వత అవకాశం కోల్పోతూ ఉన్నాం కదా. మరి ఆలోచించండి. లోక్సంగ రాంప చెప్తాడు, మీరు ఎవరైనా ఒక ఆఫీసర్ ముందు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ఒక కాలేజ్ సీట్కి వెళ్ళినప్పుడు ఆయన ఎదురుగా ఆయన టేబుల్ ముందు నిలబడి ఉంటారు. మీరు వారు కుర్చీలో కూర్చుంటాడు. మీరు 2 చేతులు ఇలా పెట్టుకొని మీ ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్ కళ్ళల్లోకి చూస్తూ వారు చెప్పేది శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస పెట్టి వింటూ, మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ మాట మీద దృష్టితో వారి కళ్ళలోకే చూస్తూ మాట్లాడుతూ ఉంటే మీ పని జరిగి తీరుతుంది అంటాడు. మన శ్వాసకు ప్రాధాన్యత, మన దృష్టికి ప్రాధాన్యత, మన చెవికి ప్రాధాన్యత, మనం మాట్లాడే మాటకు ప్రాధాన్యత. వారిని 10 మాట్లాడనివ్వండి, మనం 2 మాట్లాడదాం. ఆ ఇంటర్వ్యూ మనం సెలెక్ట్ అయిపోయినట్టు. ఇక ప్రాధాన్యం వహించింది ఏంటి? 1 వినడం, 2 తక్కువగా మాట్లాడడం, 3 శ్వాస మీద ధ్యాస పెట్టడం, తదేక దృష్టితో వాడు చూడడం. మరి దేనివల్ల తెలుసుకున్నాం దీన్ని? లోక్సంగ్ రాంప రాసినటువంటి పుస్తకం చదవడం వల్ల, క్యాసెట్ ఉండడం వల్ల. ఇలా ఒక్కొక్క మాస్టర్ యొక్క వ్రాతలు అంటే మాటలే కదా, మాటలు మాట్లాడతాయి కదా. మరి మాట్లాడుతున్నామంటే రాశాము అనే అర్థం. వాటన్నిటి కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటూ జీవిస్తున్నామంటే మనం ఎంత బాగుంటాం, ఎంత అద్భుతంగా ఉంటాం. మనం గంట సేపు ఈ ప్రవచనం చెప్పి వెళ్ళామనుకోండి, మరి ఎంత బాగా మాట్లాడని అనేవాళ్ళు ఉంటారు. ఏం మాట్లాడారా వీని ముఖం అనేవాళ్ళు ఉంటారు. కానీ మన మాటల్లో అపశృతి లేకపోతే, అపసభ్యత లేకపోతే, మెచ్చుకోకపోయినా చిట్టి వాళ్ళైతే ఎవరు ఉండరు కదా. అంటే అర్థమైంది, నీ మాటలు ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి లేదా చేయకపోవచ్చు, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టమని అర్థమవుతుంది కదా. అది మాటకున్న విలువ, పవర్. ఒక మాట విలువ 1 కోటి రూపాయలు ఉందంటే నమ్ముతారా మీరు? ఎంతో మంది మహానుభావుల మాటలకు అంత విలువ. నరేంద్ర మోడీ లాంటి వారి మాటకైతే ఒక 10,000 కోట్లు ఉందా? ఒక మాటకు 10,000 కోట్లు విలువ ఉందని ఆశ్చర్యపడకుండా. పచ్చిట్ లాంటి వారి మాటకి అసలు విలువే లేదు. వెళ్ళలేని మాటలు ఎలా సాధ్యమవుతాయి? మన మధ్య పర్యటించింది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. ఇంత చక్కని విషయాలు చెప్పింది అమ్మాయి. అత్తలు ఎంత చక్కగా మాట్లాడింది. మల్టీ డైమెన్షన్ గురించి ఎంత బాగా మాట్లాడింది. మరి ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తుంది, వాళ్ళ ఇంట్లో ఏం జరిగేది, మరి విషయాలన్నీ ఎంత ధారణాశక్తితో దాచుకుని చెబుతుంది, ఎంత సమయ సందర్భంగా చెబుతుంది, ఎంత అద్భుతంగా అందరినీ తన వాక్కుతో అట్రాక్ట్ చేసుకోగలుగుతుంది. మరి ఆ వాక్కు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బ్రీడ్, పత్రిజీ బ్రీడ్. మీరు గమనించండి, పత్రిజీ శరీరంలో మాస్టర్ వాకిన్ అయిన తర్వాత 79లో మాస్టర్స్ వాకిన్ అయితే 81లో అనుకుంటా అమ్మాయి పుట్టింది. నేను అడిగాను పత్రిజీని, 2 సార్లు అడిగాను. నాకు వచ్చాను, స్వామీజీ మీరు మాస్టర్ వాకిన్ అయిన తర్వాత అంటే పరిమళ జన్మించింది కదా, మరి మీ వాకిన్ మాస్టర్ సంబంధించినటువంటి ఆ యొక్క జ్ఞానం ఏమిటి ఉందా అమ్మాయిలు, మీరు గమనించారా అంటే ఆయన నెవర్ సమాధానం చెప్పలేదు. ఖచ్చితంగా ఆ జ్ఞానం ఏమి ఉండడం వల్లనే ఆమె ఇంటర్నేషనల్ ఫిగర్ అయింది. ఇలా సాధ్యమవుతుంది. అన్ని చెక్ చేసుకోవాలి, అన్ని గమనించుకోవాలి. ఒక్కరి గురించి విన్నప్పుడు ఏం చెప్తున్నారు, ఒక మాట విను, శ్రద్ధగా విను, సగం మాట మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు. మరి ప్రభావితం చేస్తుంది మన మాటని. ఆ మాట మన యొక్క వాక్కు ప్రభావితం. అందరి వాక్కులు ప్రభావితం అవుతాయా? ఆలోచించండి మీరు. కొందరి వాక్కులు ఎందుకు ప్రభావితం అవుతాయి? కొందరే కొన్ని పనులు ఎందుకు చేయగలుగుతున్నారు? అందరూ కొన్ని ఆ పనులు ఎందుకు చేయలేకపోతున్నారు?
ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఎవరి గురించి ఆలోచించాలి? మనకు పక్క వాళ్ళ గురించి ఆలోచనలు ఎక్కువ. మన గురించి మనం ఆలోచించాలి. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. బీ విత్ యూ. ఒక సినిమా చూస్తాం. ఆ సినిమా చూసినంతసేపు దాంట్లో హేతుబద్ధత ఉందా లేదా కాదు, ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ అబ్బా అనిపిస్తుంది. ఒక సినిమా చూస్తే భయంకరం అనిపిస్తుంది. ఒక సినిమా చూస్తే ఎందుకు వచ్చాను దేవుడి సినిమా కనిపిస్తుంది. ఒక సినిమాని చూస్తే కడుపు నిండిపోతుంది. మరి అన్ని సినిమాలే కదా, అన్ని ఎందుకు ప్రభావితం చేయలేవు? అలాగే అందరి వాక్కులు ఎందుకు ప్రభావితం చేయలేవంటే లోకో భిన్న రుచి. మన దగ్గర ఉన్న దాన్నే మనం కాపాడుకోవాలి. మన దగ్గర ఉన్న దాన్నే మనం ఇవ్వాలి. మన దగ్గర లేని మనం ఏమి ఇవ్వలేం. మన దగ్గర ఉన్న దాంట్లో ఇతరులకు మనం ఇచ్చేది అత్యంత చక్కనిది, అత్యంత గొప్పది, అందరికీ ఉపయోగపడేది ఇస్తే ఈ జన్మ తరించినట్లే. మరి దాదాపు 50 నిమిషాల ప్రవచనంలో మరి మీకు అందరికీ ఉపయోగపడే మాటలే నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. నా వాక్కు నేను సంపూర్ణ సద్వినియోగం చేసుకున్నానని నేను భావిస్తున్నాను. నచ్చితే స్వీకరించండి. థ్యాంక్ యూ. ఏమైనా కొన్ని ప్రశ్నలు ఉంటే వేయచ్చు. Yes, sir. థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ ద సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఆ అనుభవంతో కూడుకున్న జ్ఞానం ఎలాగుంటుందో ఇవాళ నిజంగా చూసాం సార్, చవి చూసాం అనిపిస్తుంది. అండ్ వాక్క్షేత్రం బుక్ చదివాము, వాక్క్షేత్రం గురించి కొందరు మాటల్లో విన్నాము, కానీ ఎంతవరకు తెలుసు అంటే కొంత తెలిసిందే. ఈ రోజు చాలా వివరణగా చెప్పారు. ఈ రోజు నిజంగా వాక్క్షేత్రం గురించి ఇంకా క్షుణ్ణంగా తెలిసింది సార్ మాకైతే. ఒక మాట మాట్లాడితే మాట బయటికి వస్తే జీవితాన్ని జీవించొచ్చు అది చెప్పారు. అండ్ కాలం గురించి చెప్పారు. అండ్ మనలో ఒకవైపు రాక్షసులు, ఒకవైపు దేవతలు ఉంటూ, కానీ వాళ్ళు కూడా వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నారని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సార్. అది కొత్తగా ఉంది. ఈ వాక్క్షేత్రం నేనైతే కొత్తగా వింటున్నాను. అందరూ జాగ్రత్తగా మాట్లాడాలి, ఎరుకతో మాట్లాడాలి, మీ నోటి మాట జాగ్రత్తగా పెట్టుకోండి. సో అలా ఇలా అనే చెప్తుంటారు. బట్ ఏ విధంగా దాన్ని మనం మనలోకి అన్వయించుకొని మనం ఎలా చెప్పాలి, బయటికి ఎలా మాట్లాడాలి? సో మన వాక్కు బయటకు వస్తే మన జీవితం ఆనందంగా ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. అది మటుకు చాలా బాగుంది సార్. సార్ ఇంకొకసారి చెప్పారా ఆ మాట? చెప్పండి. మన వాక్కు బయటికి వస్తే జీవితం వాక్కులోనే జగము వర్ధిల్లుచుండును. మన నోటి మాటలే మన నుదుటి వ్రాతలు. సమయానికి తగు మాటలాడవలే. పెదవి దాటితే పుత్రి దాటుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మాట మన జీవితాన్ని కాపాడితే కాలం మన జీవితాన్ని అభివృద్ధి చేస్తుంది. మాటతో జీవితాన్ని కాపాడుకోవచ్చు, ఇదే జీవితాన్ని సర్వనాశనము చేసుకోవచ్చు. అది ఎరుక, నిత్య జాగరూకత. మాటలోని సత్యము, మాటలోని ఎరుక, దాని పేరు జ్ఞానం. మాటలోని సత్యము, మాటలోని ఎరుక, దాని పేరు జ్ఞానం. ఎరకలేని సత్యము నీరు లేని బావి లాంటిది. ఎరుకతో కూడిన సత్యము ఎడారిలో కూడా ఆశిస్తున్నాడు. సత్యం కూడా ఎరకతో ఉండాలి. ఎరకలేని సత్యం పనికిరాదు. కనుక ఈ అవేర్నెస్ మాట ఎప్పుడైతే చక్కగా ఉంటుందో అవేర్నెస్ అనేది నువ్వు వద్దన్నా వస్తుంది. మాటను కాపాడుకుంటే కాలం కాపాడుకోబడుతుంది. మాటను బాగా వింటే ఎరక తెలుస్తుంది. బాగా వినడంలోనే ఎరక తెలుసుకునే మార్గం అని. ఇంకోటి, బాగా వినడం వల్ల కలిగే లాభం ఏంటి? అదే ధ్యానం. దట్ ఈస్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఏ పని మనం చేస్తూ ఉంటే దాని మీద ధ్యాస పెట్టడమే ధ్యానం. పత్రి చూసారు అన్నారు, ధ్యాస అంతా శ్వాస మీద. శ్వాస మీద ధ్యాస అంటే కాదయ్యా, ధ్యాస అంతా శ్వాస మీదే అన్నారు. ధ్యాస అంతా శ్వాస మీద. ధ్యాస మొత్తం శ్వాస మీద పెడితే బదులు ధ్యాస మొత్తం ఎత్తి వాళ్ళు చెప్పే వాక్కు మీద పెడుతున్నాం అనుకోండి, ఇంకా అంతకంటే సపరేట్ మెడిటేషన్ ఉంది.
ఎవరినైనా సరే చూడండి, మీరు ఒక రోజుకు ఒక 5 నిమిషాలు అద్దంలో తమను తాము చూస్తూ కళ్ళు తెచ్చి మెడిటేషన్ చేయమని చెప్పండి. ఈ 5 నిమిషాలు కళ్ళే ఆరపబడకూడదు, ప్రాక్టీస్ చేయమండి. ఎలా నేను 1.5 అవర్ కూర్చోగలను, 1.5 అవర్ కూర్చుంటే కూడా నా కళ్ళు బ్లింక్ కావు. అది ఈ జన్మ కాదు, ఈ జన్మ సాధన. ఒక 5 నిమిషాలు ట్రై చేసి చూడమనండి. ఓపెన్నెస్ తో మెడిటేషన్ ఎంత బాగుందో అర్థమవుతుంది. ఇంకోటి, ఓపెన్నెస్ తో మెడిటేషన్ లో శరీరంలో చిన్న కదలిక కూడా ఉండదు, గమనించి చూడండి. మీరు చేసి చూడండి మేడం, ఒక 5 నిమిషాలు రోజు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటాం. మీ ముఖంలో Sure, ఎంత sir. గ్లో వస్తుందో, ఎంత కళ వస్తుందో, మీ మీద ఎంత ఇష్టం పెరుగుతుందో చూసుకోండి. చాలా మంది తెలియని విషయం ఇది. మెడిటేషన్ ఇంతే. Yes. ఇట్లా Yes, 5 నిమిషాలు friend. చూస్తూ కూర్చోండి. ఒక క్రోటన్ను చూస్తూ కూర్చోండి. ఒక పావురం, పంజరంలో పావురం ఆ చిలకను చూస్తూ కూర్చోండి. ఒక చిన్న క్రోటన్ మీ ముందు పెట్టుకుని, గులాబీని మీ వేళ్ళ మధ్య ఇలా పెట్టుకుని, ఇలా పెట్టి ఆ గులాబీని చూస్తూ కూర్చోండి. దృష్టి ఎంత ఏకాగ్రం అవుతుందో, ఎరుక ఎంత పెరుగుతుందో. చిన్న చిన్న చిట్కాలు ఇవన్నీ. Yes, sir. Yes, sir. Excellent. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సమయాన్ని వెచ్చించి మాకంటూ వచ్చి ఇంత జ్ఞానాన్ని అందించిన మీకు కోటి కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది మా రీఇన్వెంట్ ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, వీక్షించారు, విన్నారు కదూ. సో ఎంత చక్కటి జ్ఞానం అంటే, ఇది మళ్ళీ మళ్ళీ మనం విని రిపీట్ చేసుకోవాల్సిన విషయం. ఈ జ్ఞానం అందుకోవాల్సిన విషయం అంటే, నా దృష్టిలో నాకైతే కనుక ఒకసారి వింటే ఇంకా అర్థం కాలే, మళ్ళీ మళ్ళీ వినాలి. కాలం గురించి చాలా చెప్పారు, వాక్కు గురించి చాలా చెప్పారు. ఇంకా మళ్ళీ మళ్ళీ విని ఈ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకొని మన జీవితంలో ఆచరణలో పెట్టుకుందాం, ఆనందంగా ఉందాం. మరి మరొకసారి కార్యక్రమానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని, ఈ జ్ఞానాన్ని అందుకుందాం. మరి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. లీవ్